ఆ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వా నేనా అంటూ అప్పర్ హ్యాండ్ కోసం రసకెక్కిన ఆ ఇరువురు నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో కూడా కంటిన్యూ అవుతోంది. వారిద్దరి మధ్య ఉన్న వర్గపోరు ముదిరి పాకాన పడిందట. నియోజకవర్గంలో మంత్రుల పర్యటన వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుండడం, దాంతో బందోబస్తు అధికారులకు ఇప్పుడు తలనొప్పిగా మారుతోందట. దీంతో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలోని కార్చిచ్చు ఎంతకు సలారడం లేదట. పార్టీలు మారినా జెండాలు మారినా వారి మధ్య ఆధిపత్య పోరు మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదట. ఇంతకు ఎవరు ఆ నేతలు, ఎక్కడ ఆ నియోజకవర్గం తెలియాలంటే ఈరోజు తెరచాటు రాజకీయం చూడాల్సిందే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే గద్వాల రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. జెండాలు ఎజెండాలు మారినా, ప్రభుత్వాలు మారినా గద్వాల పాలిటిక్స్లో వేడి మాత్రం తగ్గడం లేదు. గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి జెడ్పీ చైర్మన్ సరిత మధ్య కొనసాగిన వర్గపోరు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కంటిన్యూ అవుతుండడంతో గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. నేతలు, కార్యకర్తలు, పార్టీలు మారినా, జెండాలు మార్చినా అక్కడి పాలిటిక్స్లో వర్గపోరు మాత్రం కామన్ అయిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వీరిద్దరూ కారు పార్టీలో ఉండగా ఇప్పుడు కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగిన సరిత తిరుపతయ్యకు అప్పటి జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు దండిగా ఉండేవి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశీస్సులు ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఉండడం ఆసక్తికరమైన పరిణామం. ఇదిలా ఉంటే మారిన పరిణామాలతో 6 నెలల క్రితం కారు దిగి కాంగ్రెస్ స్కూటీలోకి చేరిపోయారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఆయన చేరికతో గద్వాల కాంగ్రెస్లో వర్గపోరుకు బీజం పడినట్లు అంతా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు గద్వాలలో సరిత వర్గం మరియు కృష్ణమోహన్ రెడ్డి వర్గంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా ఈ మధ్య కాలంలో గద్వాల కేంద్రంగా ఏఐసీసీ సెక్రటరీ సంపత్ రాజకీయం చేస్తుండటంతో గద్వాల కాంగ్రెస్ 3 వర్గాలుగా చీలినట్లు గద్వాలలో టాక్ నడుస్తోంది. మంత్రి జూపల్లి వర్గంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అండ్ టీం కొనసాగుతుండగా ఎంపీ మల్లురవి వర్గంగా నియోజకవర్గ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య వర్గం ఉన్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇక వీరిద్దరి మధ్య నెలకొన్న వర్గపోరును ఇదే అదునుగా భావించిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గద్వాల కేంద్రంగా చక్రం తిప్పుతున్నారని సమాచారం. గద్వాల జిల్లాలో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో తన గుప్పెట్లో పెట్టుకోవడంతో పాటు పలు నామినేటెడ్ పదవులను సైతం తన మనుషులకు ఇప్పించుకొని జిల్లా మొత్తం తన ప్రాబల్యం ఉండేలా సంపత్ కుమార్ పావులు కదుపుతున్నారట. దీంతో గద్వాల హస్తం పార్టీలో 3 ముక్కలాట సాగుతోందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చించుకుంటున్నారు. ఇక గద్వాల కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడినట్లు కనిపిస్తోంది. పాత కొత్త నేతలు కలవకపోవడంతో ఎవరి వైపు వెళ్లాలో తెలియక క్యాడర్ అయోమయానికి గురవుతోంది. గద్వాల నియోజకవర్గంలో మంత్రులు పర్యటించినప్పుడల్లా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఆగస్టు 17న మంత్రి జూపల్లి కృష్ణారావు నెట్టెంపాడు లిఫ్ట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి పర్యటనకు బయలుదేరగా సరిత ఇంటికి రాకుండా ఎలా వెళ్తారంటూ ఆమె వర్గం మంత్రిని అడ్డుకుంది. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టు లిఫ్ట్ను పరిశీలించేందుకు వెళ్లగా 2 వర్గాల నేతలు పోటీ పడ్డారు. ఇక 4 రోజుల క్రితం అమృత్ స్కీమ్ ప్రారంభోత్సవంలో కూడా 2 వర్గాల మధ్య వివాదం జరిగింది. మినిస్టర్ జూపల్లి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్టేజిపైకి వచ్చాక మాజీ జెడ్పీ చైర్పర్సన్ను పిలవలేదంటూ ఆమె వర్గం మినిస్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ 2 వర్గాలు పోటీ పడుతున్నాయి. ఇలా అన్ని కార్యక్రమాల్లో వర్గపోరు ఉండడంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. మొన్న జరిగిన మినిస్టర్ పర్యటనను సవ్యంగా నిర్వహించేందుకు ఏకంగా 3 జిల్లాల నుంచి పోలీసులను రప్పించి బందోబస్తు చేపట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికి నామినేటెడ్ పదవులు, ఇందిరమ్మ కమిటీలు, సంక్షేమ పథకాల కోసం ఇరు వర్గాలు పోటీ పడుతున్నాయి. అంతేకాదు పార్టీ కార్యక్రమాలను సైతం కృష్ణమోహన్ రెడ్డి, సరిత వర్గాలు వేర్వేరుగా చేపడుతుండటంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ ఇబ్బంది పడుతోంది. ఒక పక్క మున్సిపల్ ఎన్నికలు, మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరు హస్తం పార్టీకి తలనొప్పిగా మారిందట. అయితే గద్వాల పంచాయతీని సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా చల్లారుస్తారో చూడాల్సి ఉంది.